జనం 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 అదొక ప్రభంజనం. అడుగడుగున జన నీరాజనం. ఇసుకేస్తే రాలనంత జనం. ఒక ఉప్పెనలా ఉరికొచ్చిన జనం. ఒక కెరటంలా ఎగిసిపడ్డ జనం. భానుడి భగభగలు లెక్క చెయ్యక రోడ్లపైకి తరలొచ్చిన జనం. ప్రత్యర్థులకు అది కేవలం బస్సు యాత్ర కావచ్చు సార్, కానీ జనాలకు మాత్రం అది జగన్నాథ రథయాత్ర. ఇడుపులపాయ నుంచి మొదలు పెడితే టెక్కలి దాకా ఒక తుఫాన్లా యాత్ర సాగిపోయింది. ఆ యాత్రను చూసి వరుణుడు సైతం పరవశించి వర్షించాడు. ఆ స్థాయిలో సాగిపోయింది యాత్ర. పొడవున అశేష జనవాహిని జగన్ వెంట తరలొచ్చింది. పూల వర్షం కురిపించే వాళ్ళు కొందరు, గజమాలలతో తమ కొండంత అభిమానం చాటుకునే వాళ్ళు మరికొందరు, హారతులిస్తూ తమ అభిమాన నాయకుడికి దిష్టి తీసే అక్కా చెల్లెమ్మలు మరికొందరు. ఇలా మేమంతా సిద్ధం బస్సు యాత్ర జనజాతరను తలపించింది. ఒక నాయకుడిపై జనం అభిమానం పెంచుకుంటే ఏ స్థాయిలో నీరాజనం పడతారో ఈ బస్సు యాత్రలో స్పష్టంగా కనిపించింది. మరోసారి ఫ్యాన్ తుఫాన్ ఖాయమనే సంకేతాలిచ్చింది. బస్సు యాత్రతో వైఎస్ఆర్సీపీకి ఊపు వచ్చిందని కొందరు అనుకుంటున్నారు, కానీ నిజమేంటో తెలుసా? ఆల్రెడీ ఫ్యాన్ తుఫాన్ ఎప్పుడో మొదలైపోయింది. జస్ట్ ఆ తుఫానుకు ముందు హెచ్చరిక లాంటిదే ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఈ 22 రోజుల బస్సు యాత్రను ఒక్క ఫ్రేమ్లో పెట్టగలిగితే అప్పుడు రాష్ట్రంలోని 5 కోట్ల మంది రోడ్ల మీదే కనిపిస్తారు. ఆ స్థాయిలో ప్రభంజనం కనిపించింది. జగన్ ఒక్కసారి రోడ్డెక్కితే జనం ఏ స్థాయిలో కదిలొస్తారో ఈ యాత్రలో క్రిస్టల్ క్లియర్ గా కనిపించింది. ప్రత్యర్థులకు 70 mm పొలిటికల్ స్క్రీన్ పై బొమ్మ కనిపించింది. 99% హామీలు అమలు చేసి ఈ దేశంలోనే మోస్ట్ క్రెడిబిలిటీ ఉన్న లీడర్ గా ఖ్యాతి తెచ్చుకున్న సీఎం వైఎస్ జగన్ ని హక్కున చేర్చుకున్నారు. రోడ్లన్నీ జన ప్రవాహాలుగా మారాయి. ఊర్లన్నీ జగన్ నినాదాలతో మారుమోగాయి. క్రేన్లు గజమాలలతో స్వాగతించాయి. ఇదంతా చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ యాత్రకు వచ్చిన స్పందన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. పసిబిడ్డల్ని చంకలో పెట్టుకుని రోడ్లపై ఎదురు చూసే తల్లులు కొందరు, కొడుకును భుజాలపైకి ఎక్కించుకుని రహదారులపై నిరీక్షించే తండ్రులు మరికొందరు, ఊతకర్రలు చేతబట్టుకుని ఆయన రాక కోసం ఆతృతగా ఎదురు చూసే వృద్ధులు ఇంకొందరు, కేరింతలు కొడుతూ జెండాలు ఎగరేస్తూ నాయకుడి రాక కోసం ఉత్సాహంగా ఉరకలేసే యువకులు మరికొందరు. ఇలా ఎక్కడ చూసినా జనాలే జనాలు. ఒక నాయకుడిని ప్రజలు అభిమానిస్తే ఎంతలా అతన్ని ఆరాధిస్తారు ఈ బస్సు యాత్రలో అడుగడుగునా కనిపించింది. ఈ యాత్ర మొదలు కాకముందు జగన్ కు జనాల్లో క్రేజ్ తగ్గిపోయిందని ప్రత్యర్థులు భ్రమపడ్డారు. కానీ ఈ యాత్ర చూశాక ఆ భ్రమలన్నీ విడిపోయాయి. 5 ఏళ్ల పాలన చూసిన తరువాత జనాల్లో జగన్కున్న క్రేజ్ డబుల్ ట్రిపుల్ అయింది. అదంతా ఈ యాత్రలో స్పష్టంగా కనిపించింది. ఎవరైనా ఒక నాయకుడు యాత్ర చేస్తున్నప్పుడు ముక్కి మూలిగి తొలి రోజు యాత్రకు భారీగా జన సమీకరణ చేసుకుంటారు. ఆ తరువాత యాత్ర మొత్తం చప్పగా సాగిపోతుంది. కానీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర దేశంలోని కాకలు తీరిన రాజకీయ నేతలందరినీ ఆశ్చర్యపరిచింది. సీమ నుంచి మొదలు పెడితే సిక్కోలు దాకా ఒక్కో ప్రాంతంలో జనాలు పెరగడమే కానీ తగ్గిన ఆనవాళ్లు కనిపించలేదు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు జనజాతరే కనిపించింది. జగన్ వెంట జన సముద్రమే కదిలొచ్చింది. పూలు జల్లి అభిమానం తెలిపే వాళ్ళు కొందరు, చెప్పులు లేకుండా ఎండల్లో ఆయన బస్సు వెంట పరిగెత్తే వాళ్ళు మరికొందరు, మోకాళ్లపై దండాలు పెట్టేవాళ్లు ఇంకొందరు, చేతిలోనే కర్పూర హారతులు పట్టేవాళ్లు ఇంకొందరు. మనకన్నా జగన్ కు కరుడుగట్టిన అభిమాని ఇంకెవరు ఉంటారులే అనుకున్న ప్రతిసారి అంతకు మించి అన్నట్లుగా జగన్ పై అభిమానం చూపిస్తున్న వాళ్ళు అడుగడుగునా ప్రత్యక్షమవుతున్నారు. మండుటెండలైనా చిమ్మ చీకట్లైనా ప్రతి జిల్లాలో బస్సు యాత్రలు సీఎం జగన్ కి స్వాగతం పలకడం కోసం జనం బారులు తీరిన దృశ్యాలు ఆయనకున్న క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చాటి చెప్పింది. బస్సు మీదొస్తున్న ప్రజా రాజకీయాల రాజసానికి రాష్ట్రం మొత్తం జై కొట్టింది. ప్రజల వినతుల్ని అక్కడికక్కడే పరిష్కరించే మానవీయ దృశ్యాలను ఆవిష్కరించింది. పెత్తందారులపై జగన్ చేస్తున్న పోరాటంలో సైన్యంగా మారడానికి మేమంతా సిద్ధమనే సంకేతాన్నిచ్చారు అన్ని వర్గాల ప్రజలు. ఎన్నికల యుద్ధ క్షేత్రంలో అర్జునుడిలా మారిన జగన్ కు జనం శ్రీకృష్ణుడిలా నిలిచారు. ఈ బస్సు యాత్రను చరిత్రలో నిలిచిపోయేలా ఆదరించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర రాజకీయ యాత్ర కాదు. ఎన్నికల ముందు నేతలంతా చేసే యాత్ర కానే కాదు. అబద్ధాలు ప్రచారం చేస్తూ ఓట్లడిగే యాత్ర అస్సలే కాదు. గడిచిన 58 నెలల్లో ప్రతి ఇంటికి నేనింత మంచి చేశా, ఇంత సంక్షేమం అందించా, విద్యా వైద్యంతో సహా ఇతర రంగాల్లో ఈ స్థాయిలో మార్పులు చేశా, రాష్ట్రాన్ని ఈ స్థాయిలో అభివృద్ధి చేశా అని
అని గర్వంగా చెబుతూ సాగిన యాత్ర. అందుకే మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఆ స్థాయిలో జనం కదిలొచ్చారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు మద్దతుగా నిలవండి అంటూ సీఎం జగన్ ఇచ్చిన పిలుపునకు ఒక ప్రభంజనమై కదిలొచ్చారు. యాత్ర అంటే కేవలం చేతులు ఊపుకుంటూ ముందుకు కదిలిపోయే యాత్ర కాదు సార్. ఉదయం నుంచి మొదలు పెడితే రాత్రి యాత్ర ముగిసే వరకు నవ్వుతూ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు సార్. అన్నా అంటూ పిలిచిన ప్రతి ఒక్కరి కష్టం వింటూ అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపుతూ ముందుకు కదిలారు. ఒక్కసారి మిమ్మల్ని కలవాలనుంచి అని ఆప్యాయంగా వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరించారు. ఎక్కడెక్కడ ముఖాముఖి కార్యక్రమాలు పెట్టి ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి అభివృద్ధి గురించి తెలుసుకుంటూ వచ్చారు. సమస్యలేమైనా ఉంటే ఓపిగ్గా విన్నారు. ప్రజలిచ్చే సలహాలు సూచనలు వినయంగా తీసుకున్నారు. మళ్ళీ అధికారంలోకి రాగానే మరింత మెరుగైన పాలన అందిస్తానంటూ హామీ ఇచ్చి ముందుకు కదిలారు. ఇది కదా ఒక నాయకుడిలో ఉండాల్సిన లక్షణం. ఇది కదా ఒక నాయకుడికి ఉండాల్సిన వ్యక్తిత్వం. అలాంటి లక్షణాలు వ్యక్తిత్వం పుణికిపుచ్చుకున్న వ్యక్తి కాబట్టే జగన్ ఒక నేతగా మిగిలిపోలేదు, జననేతగా అందరి గుండెల్లో కొలువయ్యారు. నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా సూర్యునివి నువ్వే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. తల్లడిల్లే ప్రతి తల్లి కన్నులా రెప్ప వెనుక పొంగే తపన నీదే జగన్ నీదే జగన్. చెట్టంత కొడుకు తల్లిదండ్రి కొరకు క్షమతో క్షమ కష్టమంత నీదే. నీకు మాకు మధ్యలో దొంగ బ్రోకర్లు లేని పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.